బ్లాక్ బెల్ట్ కూడా కాదు. సీనియర్లు ఉన్నారు బ్లాక్ బెల్ట్స్, కానీ వాళ్ళు ఎవరి మీద నాకు నమ్మకం లేదు. రామకృష్ణని తీసుకుపోయి ఫస్ట్ ఎస్సీఆర్ స్కూల్లో జాయిన్ చేద్దామని శ్రీపతిరెడ్డి సార్ తీసుకుపోతే ఆయన ఒప్పుకోలే. ఈ అబ్బాయి ఏడో చేస్తాడు అని చెప్పేసి అంటే నాది రెస్పాన్సిబిలిటీ సార్ అని అక్కడ చెప్పేసి మళ్ళీ తర్వాత గర్ల్స్ స్కూల్లో అక్కడ తర్వాత ఈ స్కూల్ నవజ్యోతి స్కూల్ పెట్టిన తర్వాత ఒక 1 ఇయర్కే మనం ఇక్కడ స్టార్ట్ చేయటము. మన చైర్లెస్ సార్ ప్రిన్సిపాల్ సార్ మనకు ఎంతో సహకరించడము. సార్ దగ్గర కూడా తీసుకొస్తే మాస్టర్ మీరు లేనిది డిసిప్లిన్గా స్కూల్ ఎలా ఉంటుందో ఏంటంటే సార్ నాది భరోసా సార్ అని చెప్పేసి చైర్లెస్ సార్ని చెప్పడము. అట్లా రామకృష్ణని ఆ రోజు నేను అన్ని స్కూళ్ళలో తీసుకుపోయి పరిచయం చేసి పెడితే ఈరోజు రామకృష్ణ ఇప్పుడు మీరే విన్నారు గిన్నీస్ రికార్డు స్థాయికి వచ్చాడంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో కూడా మనము తెలవలేని పరిస్థితి. ఇవాళ సుమన్ షోటకాను పేరంటే 4 రాష్ట్రాలలో ఉంది. సుమన్ షోటకాన్ అంటే మన దగ్గర 140 మెంబర్స్ సుమన్ షోటకాన్ ఆర్గనైజేషన్లో మాస్టర్లు పని చేస్తున్నారు. ఇటు విజయవాడ కానివ్వండి. గతంలో 2019లో చూసుకుంటే వైఎస్ఆర్ మెమోరియల్ అంటే అప్పుడు జగను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న నన్ను జగను విజయవాడ పిలిపించేసి వైఎస్ఆర్ మెమోరియల్ మీద ఒక పెద్ద టోర్నమెంట్ పెట్టించి ఒక 25 lakhs స్పాన్సర్ చేసేసి పెడితే అది ఒక సంచలనం అయిపోయింది మొత్తం భారతదేశం మొత్తం. అలాంటి ఒక టోర్నమెంటు చేయగలిగిన సత్తా మన కరాటే ఆర్గనైజేషన్ సుమన్ షోటకాన్ కరాటే ఆర్గనైజేషన్. ఇదంతా కూడా ఈ ఘనత అంతా కూడా అన్నయ్య సుమన్ గారు ఎంకరేజ్ చేయడం వల్లనే మరి తీసుకొచ్చాము. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ 1.5 years నుంచి కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు బత్త లక్ష్మారెడ్డి గారు కూడా మా ఆర్గనైజేషన్కి బాగా సపోర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గౌరవనీయులు మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి కూడా ప్రతిక్షణము మా కరాటే క్లాసులు ఎలా నడుస్తున్నాయని చెప్పేసి అడగటము. ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా పిలవగానే మరి ప్రత్యేకంగా వచ్చేసి మా విద్యార్థులను ఆశీర్వదించడానికి వచ్చేస్తున్నారు. వారికి కూడా ఇంకోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. When we think about martial arts, usually we get a wrong concept in our mind. Martial art is for fighting. But from my personal experience, I say martial art is for not fighting. One who is capable enough to fight will try to avoid all opportunities or chances for fighting. Only when the situation is unavoidable, they will come forward and they will defend themselves. The first part is defense, and only in unavoidable situations only they will come for offense or attacking someone. The first part is defense. Here along with punches, your masters teach you blocking. If somebody attack you, you should be confident enough to block them, and when we are confident, our personality will improve. Actually, it is not for physique, more than physique, it gives confidence and courage for mind. Once you are good at martial arts, all over your performance, wherever you are, in any group, your self-confidence will improve. You can come forward, you can face any group of people, you can address any group of people, and in any profession you are, you can be a highly successful person if you have good command over your body and mind. Particularly concentrating on girl students, conducting free classes for girls, encouraging them for self-defense. And in the present generation, actually what we see the problem is, everybody is getting a lot of intellectual development. It is not happening. And in that aspect, చాలా సంతోషం అనిపిస్తుంది పిల్లల్ని చూస్తూ ఉంటే. ఎందుకంటే ఈ ఎండాకాలంలో పిల్లలు చాలా బద్ధకంగా తయారై లేవగానే సెల్ ఫోన్ చూడడం, వివిధ ఇంట్లోనే అంటే బద్ధకంగానే ఉంటూ ఇంట్లో సెల్ ఫోన్కే పరిమితమై కనీసంగా షాపుకు పోయి ఏదైనా తీసుకురమ్మన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో పిల్లలు ఈరోజు తయారవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో నుంచి తీసుకురావటమే కాకుండా ఈరోజు ఇందాక సార్ చెప్పినట్టు ప్రిన్సిపాల్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, పిల్లలకు చాలా అవసరం ఇది. రామకృష్ణ గారికి, సైదుల్ గారికి వారు 6 దేశాల్లో కృషి చేస్తూ ఎంతోమంది ఈ సుమన్ షాటో అకాడమీ తరపు నుంచి వాళ్ళు చెప్పిన సైదుల్ చెప్పినట్టు 140 మంది మాస్టర్స్ ట్రైనింగ్ ఇటువంటి మామూలు మాస్టర్ కాదు. ఇది పెద్ద గొప్ప, చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో 140 మాస్టర్ల చేతి
ఈ కార్యక్రమాన్ని పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. అలాగే రామకృష్ణ కూడా 6 దిశలు శ్రమిస్తూ పొద్దున్నే ఎర్లీగానే పిల్లల్ని తయారు చేసుకుంటూ మన చార్లెస్ సాల్ గారి సమాజంలో స్పృహ ఉన్న ఇటువంటి స్కూల్స్ని, ఎందుకంటే చదివే ముఖ్యం కాదు, పిల్లలకి యాక్టివిటీస్ కూడా చాలా ముఖ్యం. కరాటనే కాదు, అన్ని రకాలుగా కూడా చార్లెస్ గారు ఈ స్కూల్లోనే కాదు ఈ ప్రాంతంలో ఉన్న అందరికి కూడా వారు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వారి స్పీచ్లోనే అర్థమవుతూ ఉంది మనం ఎందుకంటే పిల్లలకి ఏ విధంగా మనం ట్రైన్ చేయాలి, వారు ఏ విధంగా తయారవుతారు అనేది స్పష్టంగా సార్ చెప్పడం జరిగింది. వారు కూడా ఈ ప్రాంతంలో మంచి ప్రయోజకులుగా, మంచి పిల్లల్ని భవిష్యత్తున్న పిల్లలుగా తయారు చేయడానికి వారు కృషి చేసినందుకు వారు కూడా మా తరఫున హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. మనం మిర్యాలగూడ ప్రాంతం నుండి మన మాస్టర్స్ గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారంటే వారి నైపుణ్యతను మనందరం కూడా వారిని అభినందించాలి. మనం దూరకుండా లునుకులాగా ఎక్కడెక్కడో ఆలోచిస్తాం కానీ మనకు మిర్యాలగూడ ప్రాంతం నుండి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారంటే వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఇక్కడ పంపించిన వారికి అభినందనలు చేస్తూ, పంపించని వారు కూడా పిల్లల్ని ఏదో రకంగా వాళ్ళని యాక్టివిటీస్లో ఉంచండి, వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు.